ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక చిన్ని ప్రేయర్తో ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకుందామా? స్తోత్రం తండ్రి, స్తోత్రం వేసా, స్తుతి స్తోత్రం తండ్రి. ఈరోజు సెషన్లో ఇలా తోడుగా మేము ఇటు రీతిగా కలుసుకోవడానికి నువ్వు సహాయం చేస్తావు. నీకు వందనాలు చెల్లిస్తున్నావు. చక్కటి లెసన్ ద్వారా మాతో మాట్లాడి బలపరచమని నజరేయుడనే యేసునామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక అడవిలోని ఒక కొంగ ఉంది నాన్న. ఆ కొంగకి చాలా గర్వం ఉండేదన్నమాట. ఎందుకు అని అంటే దానంత దూరం ఎవ్వరూ ఎగరలేరని చాలా మురిసిపోతూ ఉండేది. ఒకసారి ఏమైందంటే కొంగకి ఒక బుజ్జి పిచ్చుక దానికి కంటపడ్డదనమాట. ఇంకా ఆ పిచ్చుక దగ్గరికి వెళ్ళి, ఓ పిరికి పిచ్చుక, నీకు నా అంత ధైర్యం లేదు, నీకు నాలాగా పెద్ద పెద్ద రెక్కలు లేవు, అంతేకాదు నా అంత ఎక్కువ దూరం కూడా నువ్వు ఎగరలేవు, అయినా నా అంత బలం అంతకన్నా లేదు, అయినా చిన్ని గింజలు పురుగులు తిని బ్రతికే నీతో నాకేంటి పోలిక అని చెప్పి చాలా నానా మాటలు ఆ పిచ్చుకనంది నాన్న. ఇంకా ఆ పిచ్చుకకి భలే కోపం వచ్చింది చూడండి. ఎందుకంటే ఆ పిచ్చుకెళ్ళి ఆ కొంగతో ఏమైనా పోటీ పెట్టుకుందా? ఆ కొంగనెళ్ళి ఏమైనా డిస్టర్బ్ చేసిందా? లేదు కదా. కానీ వచ్చి అది అన్ని మాటలు దాన్ని అనేసరికి అది చిన్నగా ఉందని చెప్పి దానికి చాలా కోపం వచ్చి ఏమంటదనంటే ఆ కొంగతోని, అయినా నీలా ఎగరవలసిన అవసరము నాకు అంతకన్నా లేదు, ఎందుకు అని అంటే ఎవరి సామర్థ్యము వాళ్ళది అని చెప్పి ఆ పిచ్చుక చెప్తుందనమాట. పిచ్చుక చెప్పినప్పుడు ఆ కొంగ అంటది, ఓకే నువ్వు చాలా మాటలు చెప్తున్నావు కానీ తప్పించుకోవాలని, అయితే ఒక పోటీ పెడదాము, ఎవరి సామర్థ్యం వాళ్ళదే, ఒక పోటీ పెట్టుకుందాము, ఆ పోటీలో నువ్వు గెలిచి నీ సామర్థ్యం ఏంటో ప్రూవ్ చేసుకో, ఓకేనా అని చెప్పి అన్నప్పుడు పిచ్చుక కూడా కోపంతో ఒప్పుకుంటుంది అనమాట. ఒప్పుకున్నప్పుడు ఆ పక్కన చుట్టుపక్కల చిన్ని పక్షులు పిట్టలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ వచ్చి మేము ఈ యొక్క పోటీకి న్యాయ నిర్ణేతలుగా ఉంటాము అని చెప్పి వాళ్ళు బాగా ప్లాన్ చేసి వీళ్ళకు ఒక పోటీ పెడతారు. ఇగో ఈ రాయి దగ్గర మీరు అందరు నిలబడాలి, మీరిద్దరూ నిలబడి ఆ దూరంకి మీకు ఒక చింత చెట్టు కనబడుతుంది కదా, ఆ చింత చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చింత చెట్టు పక్కనే ఉన్న తుంబకర్రల పొదల్ని దాటుకొని మీరు మళ్ళీ రాయి దగ్గరికి వస్తే ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళే విన్నర్స్ అని చెప్పన్నప్పుడు కొంగ చాలా ప్రిపేర్ అయిపోతుంది అనమాట ఫాస్ట్గా. మనం కూడా చూడండి, చాలామంది గేమ్స్ ఆడేటప్పుడు స్కూల్లోని రేసులు జరుగుతున్నప్పుడు రన్నింగ్ రేసులు అలాంటి కాంపిటీషన్లోని వార్మప్స్ చేస్తూ ఉంటారు కదా, మంచిగా తొందరగా పరిగెత్తి గెలవాలని చెప్పి. అలానే మన కొంగ కూడా వార్మప్స్ చేస్తుంది అనమాట, చక్కగా ఎక్సర్సైజ్ చేస్తుంది. చేసేసిన తర్వాత ఓకే ఐమ్ రెడీ అన్నప్పుడు పిచ్చుక కూడా చక్కగా ఎక్సర్సైజ్ చేసుకుంది, వార్మప్. దాని బుజ్జి కాళ్ళు బుజ్జి రెక్కలతోని ఆ రాయి దగ్గరికి వచ్చి నిలబడి ఐఎమ్ ఆల్సో రెడీ అని చెప్పింది అనమాట. అలా చెప్పగానే ఓకే దెన్ 1 2 3 స్టార్ట్ అని చెప్పనగానే కొంగ రెక్కలతోని గబా 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 ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ ఆ చింత చెట్టు దగ్గరికి వెళ్తుంది అనమాట. వెళ్ళిపోయి ఆ పక్కనే ఉన్న తుంబకర్రల పొదల్లో నుంచి వెళ్దామని ఫాస్ట్గా ఎగురుకుంటూ వెళ్తుంది. కొంగ ఎలా ఉంటుంది చెప్పండి? చాలా పెద్దగా ఉంటుంది కదా, దాని రెక్కలు కూడా చాలా పెద్దగా ఉంటాయి. కాబట్టి అది అలా ఫాస్ట్గా ఎగురుకుంటూ వెళ్ళేటప్పటికి మధ్యలోని దాని 2 రెక్కలు కూడా 2 తుంబకర్రల మధ్యలోని ఇరుక్కుపోతాయి అనమాట. అలా ఇరుక్కుపోయేసరికి అది కష్టపడి తీసుకుందాము అన్నా కానీ రావట్లేదు. కానీ మన బుజ్జి పిచ్చుగా మెల్లగా హాయిగా ఎగురుకుంటూ ఆ చింత చెట్టు దగ్గరికి వెళ్ళి మెల్లగా తుంబకర్రల మధ్యలో నుంచి కూడా వెళ్ళిపోతుంది అనమాట, చాలా హ్యాపీగా. ఆ కొంగను కూడా చూసింది కానీ ఏమనకుండా, రేస్ కదా, హెల్ప్ చేయకూడదు కదా, అందుకే సైలెంట్గా వెళ్ళిపోయి రాయి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇదేంటి పిచ్చుక నువ్వు వచ్చా అని అందరూ షాక్ అవుతే ఆ తుంబకర్రల మధ్యలోని ఆ పొదల మధ్యలో నుంచి వెళ్తున్నప్పుడు కొంగ యొక్క రెక్కలు ఇరుక్కుపోయాయి అని చెప్పినప్పుడు మరి రేస్ ఎలాగో పిచ్చుకే గెలిచింది కాబట్టి గెలిచిన తర్వాత గెలుపు పిచ్చుకదే అని అనౌన్స్ చేసిన తర్వాత పక్షులన్నీ కలిసి వెళ్ళి కొంగని కాపాడుతాయి అన్నమాట. అప్పుడు కొంగకి బుద్ధి వచ్చింది, అమ్మో ఎవరిని కూడా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు, అమ్మో నేను చేయగలను, నేను ఇది చేయగలను, అదే చేయగలను, నువ్వెంతున్నావు, బుడ్డిగా ఉన్నావు, నీకు చాలా చిన్ని రెక్కలుగా ఉన్నాయి, చిన్ని కాళ్ళు ఉన్నావు, నువ్వు చాలా చిన్నగా ఉన్నావు అని చెప్పి ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు, ఎవరి సామర్థ్యం వాళ్ళది. ఆ తుంబకర్రల పొదల్లో నుంచి నేను వెళ్ళలేకపోవచ్చు ఎందుకంటే నేను చాలా పెద్దగా ఉన్నా, కానీ పిచ్చుకకు చాలా ఈజీ, అది ఎట్లాంటి దెబ్బలు తగ్గకుండా ఎక్కడ కూడా ఇరుక్కుపోకుండా చక్కగా వెళ్ళిపోతుంది. కాబట్టి అప్పటి నుంచి కొంగ ఏం చేసిందంటే ఆ పిచ్చుకకి సారీ చెప్పి అప్పటి నుంచి ఎవరిని కించపరచలేదు. ఎందుకంటే నేను పెద్దగా నేను ఫాస్ట్గా ఎగురుతున్నాను అంటే ఇది నా సామర్థ్యం, వేరే వాళ్ళ సామర్థ్యము మేబీ ఇంకోటి ఉండొచ్చు, వాళ్ళు చిన్నగా ఉన్నారని నేను ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయకూడదు అని తెలుసుకుందనమాట. బైబిల్లో కూడా మరి జెస్సీ అంకుల్కి లాస్ట్ కుమారుడు దావీద్ అని మనందరికీ తెలుసు కదా, దావీదుని ఎంతగానో మరి దావీద్కి ఏం బలం లేదు, మీ కుమారుడు దేనికి పనికిరాడని అంకుల్ ఏం చేస్తాను, గొర్రెలు ఇచ్చి నువ్వు గొర్రెల కాపరిగా గొర్రెలన్నింటినీ చూచుకో అని రోజు మరి దావీదుని గొర్రెలు కాచుకోమని పంపేవాడు అనమాట.
దావీదుని ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా తక్కువ చేసి చూసేవారు. దావీదు ఆర్మీలోకి వెళ్ళి పని చేద్దామన్నా కూడా లేదు 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 నీకు అంత సామర్థ్యం లేదు అని చెప్పి, గొర్రెల కాపరిగానే నువ్వు ఈ గొర్రెలే కాచుకో అని చెప్పి డాడీ చాలా తక్కువ చేసి చూసినప్పటికీ కూడా దావీదు ఓకేలే అని చెప్పి ఆ గొర్రెలు కాచుకుంటూ ఉండేవాడు. ఒకానొక టైంలోని ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుతున్నప్పుడు మరి అన్నలు ఆర్మీలో పనిచేసేవారు అనమాట. సో పనిచేసేటప్పటికి ఆర్మీ అంతా వెళ్ళాలి కదా, సో వాళ్ళు అక్కడే ఉండేటప్పటికి ఆ క్యాంప్ దగ్గర ఉండేటప్పటికి డాడీకి మరి దావీదుని పిలిచి, డాడీ ఏమంటారంటే, దావీదు ఇగో ఈ రొట్టెలు తీసుకెళ్ళి మీ అన్నలు ఎలాగున్నారో చూసిరా నాన్న అన్నప్పుడు ఓకే డాడీ అని చక్కగా మరి కర్ర పట్టుకొని తన వడిసెలు పట్టుకొని చక్కగా ఆడుకుంటూ వెళ్తాడనమాట. వెళ్ళి అక్కడ వాళ్ళ అన్నయ్యకి రొట్టెలు ఇచ్చి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ఇజ్రాయెల్ ప్రజలందరూ భయపడుతున్నారు అని అడిగినప్పుడు అక్కడున్న సోల్జర్స్ అంటారు, ఇగో అక్కడ గొలియాతు అనే ఫిలిస్తీయుడు ఉన్నాడు, వాడు సవాల్ చేస్తున్నాడు ఎవరన్నా రండని. వాడు అంత ఎత్తు ఉంటాడు, ఇంత స్ట్రాట్గా ఉంటాడు, ఎవరన్నా మామూలు సోల్జర్ వెళ్తేనా ఇట్లా తన ఫింగర్స్తో ఇట్లా అనేసి చంపేస్తాడు, అంత పెద్దగా అంత బలంగా ఉన్నాడు, అందుకే ఇజ్రాయెల్ ప్రజలు భయపడుతున్నాడు అంటే, ఏంటి ఆ యొక్క దేవుణ్ణి అవమానపరుస్తూ ఫిలిస్తీయుడు, సున్నతులైన ఫిలిస్తీయుడు అంతలా అవమానపరుస్తుంటే మన ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు వెళ్ళట్లేదా, అయితే నేను యుద్ధం చేస్తా అనేటప్పటికీ అందరూ షాక్ అయ్యారు. నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు, ఎప్పుడు కూడా నువ్వు మామూలుగా మేమే సోల్జర్స్ అయ్యి ఉండి ఇంత యుద్ధం నేర్చుకొని మేమే వెళ్ళడానికి భయపడుతుంటే నీకు యుద్ధం చేయడం రాదు, ఎలాగ యుద్ధము ఎట్లా ఫైటింగ్ చేయాలో కూడా తెలియదు, నువ్వు ఎప్పుడు ఆర్మీలోకే రాలేదు, పని చేయలేదు, అలాంటిది నువ్వెలా యుద్ధం చేస్తావు అనుకొని ఇంకా అట్లీస్ట్ ఒక పిల్లోడన్నా ముందుకు వస్తున్నాడు కదా అని చెప్పి దావీదుని రాజు దగ్గర తీసుకెళ్తే రాజు అంటాడు, నువ్వెలా చేస్తావు అని అంటే, రాజా మరి నేను గొర్రెల్ని కాచుకుంటూ ఉంటాను, మా తండ్రి గొర్రెల్ని కాస్తూ ఉన్నప్పుడు మరి ఆ యొక్క గొర్రెల్ని హామ్ చేయడానికి అని చెప్పి చాలా లయన్స్ బేర్స్ వచ్చినప్పుడు వాటన్నిటి నుంచి నన్ను దేవుడు కాపాడాడు, వాటన్నిటిని హతము చేయగలిగేలాగా రెండులాగా చీల్చి వాటిని చంపే అంత శక్తి దేవుడు నాకు ఇచ్చినప్పుడు, అంత సామర్థ్యం దేవుడు అప్పుడు నాకు ఇచ్చినప్పుడు, వాటి నుంచి నన్ను కాపాడినప్పుడు ఈ గొల్యాత్ ఎంత రాజా ఈ గొల్యాత్ నుంచి కూడా నన్ను కాపాడుతాడు, ఆ గొల్యాతుని చంపగలిగే అంత సామర్థ్యాన్ని కూడా దయచేస్తాడు, దేవుడు శక్తిని బట్టి నేను జయిస్తా రాజా అన్నప్పుడు ఓకేలే నీ ఇష్టం అని చెప్పి రాజు తన కవచాలు అన్ని ఆర్మర్ అంతా తీసుకెళ్ళిస్తే, రాజా నాకు ఇది వద్దు రాజా, చాలా బరువుగా ఉంది, చాలా అన్కంఫర్టబుల్గా ఉంది నాకు అని చెప్పి ఇచ్చేస్తే, మరి ఎలా యుద్ధం చేస్తే అట్లీస్ట్ ఖడ్గం తీసుకెళ్ళంటే నాకేమీ వద్దు, నా దగ్గర ఉన్న చిన్ని ఆయుధం ఏంటది వడిసెలు ఇంకా రాళ్ళని నేను నేర్చుకుంటా, అది చాలు, ఇదే దీంతోనే నేను వెళ్ళి యుద్ధం చేస్తానంటే ఓకే నీ ఇష్టం బాబు అని సౌలు రాజు అంటాడనమాట. అలాగా దావీదు ఆ వ్యాలీలోకి వచ్చి నుంచుంటాడు, గొల్యాతు ఎదురుగుంటా నుంచినప్పుడు గొల్యాతు అనుకున్నాడు, ఇగో ఇంత చిన్న పిల్లోడిని పంపించారా మీరు, మీకు ఇంకెవ్వరు దొరకలేదా, నేను ఇంత బలంగా ఉన్నా, ఎంత బలవంతుల్ని పంపించాలి మీరు, ఇంత చిన్న పిల్లోడిని పంపించారా, అసలు ఏం సామర్థ్యం ఉంది, అయినా ఇతని దగ్గర ఆయుధాలు ఏమీ లేవు, ఒట్టి వడిసెలు అవేవో పంపించారు, సరిపోతాయా, ఆయన నేను ఇట్లా చంపేస్తాను ఈ పిల్లోడిని అని చెప్పి చాలా గర్వంగా చాలా హ్యాపీగా ముందుకు వచ్చి ఎంత ఉన్నాడు వీడు అని చాలా ఏమంటారు హ్యాపీనెస్తో ముందుకు వస్తున్నాడు అనమాట. వస్తున్నాడో లేదో మన దావీదు ఏం చేశాడు, రాళ్ళు నేర్కొని ఒక రాయిని తన వడిసెలో పెట్టి తిప్పి తిప్పి యెహోవా నామం పేరట వస్తున్న గొల్యాతు జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. ఎందుకంటే చాలా మాటలు అన్నాడు కదా అదేంటి యెహోవా దేవుడిని, అందుకని దావీదు అంటున్నాడు నేను యెహోవా నామం పేరట వస్తున్న జాగ్రత్తగా ఉండు గొల్యాతు అని చెప్పి వడిసెల్ని తిప్పి 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 ఎలా కొట్టాడు, అలా కొట్టగానే గొల్యాతు నుదుటి మీద రాయెళ్ళి కింద పడిపోతాడు. నిజమే కదా నాన్న, ఇంత చిన్ని రాయికి ఆ గొల్యాత్ ఎంత పెద్దగా ఉన్నాడు, ఎంత బలంగా ఉన్నాడో, ఖడ్గము ద్వారా అతన్ని చంపడం కూడా కష్టమే, కానీ అలాంటిది ఒక్క చిన్న రాయి వెళ్ళి తన నుదుటి మీద పడగానే అలాగ కింద పడిపోయాడు. వెళ్ళి దావీదు కత్తి తీసి చంపేశాడు. అందరూ ఏమనుకున్నాడు, దావీదుకి యుద్ధం రాదు, తను చాలా చిన్న పిల్లోడు, ఆయన ఏం ఆయుధాలు పట్టుకోలే, గొల్యాతు కూడా అనుకున్నాడు చిన్ని వడిసెలు పంపించి ఇంత చిన్న పిల్లోని పంపించారా, ఏం సామర్థ్యం ఉంది, నా లాంటి బలవంతులకి చాలా బలవంతులే రావాలి అని అనుకున్నాడు. కానీ తన పక్షాన్ని ఎవరున్నారు, దేవుడు ఉన్నాడు. తను దేవుడి మీద విశ్వాసం ఉంచడం వల్ల తన దగ్గర ఏదో ఉందని కాదు, కానీ దేవుడు తనకి శక్తినిచ్చి జయాన్ని దయచేశాడు గొల్యాతు మీద. మేబీ దావీదు చిన్నోడే, గొల్యాతు పెద్దవాడే. గొల్యాతు అనుకోవచ్చు దావీదు దగ్గర ఏమున్నాయి, చాలా చిన్న పిల్లోడు, అట్లీస్ట్ ఆయుధాలు కూడా పట్టుకోవడం రాదని అనుకున్నాడు. కానీ తను దేవుడి మీద విశ్వాసం ఉంచినప్పుడు చిన్నవాడైనప్పటికీ చాలా సామర్థ్యం కలిగిన దేవుణ్ణి బట్టి మరి గొల్యాతు మీద తనకి జయము కలిగింది. మనం కూడా మన లైఫ్లోని చాలాసార్లు చాలామంది మనమే ఇతరులని అండర్ ఎస్టిమేట్ చేస్తుంటాం. తినకి ఏం లేదు, చాలా చిన్నోడు, తినకి ఏం రావు, ఇట్లాగా అట్లాగా నాకే సామర్థ్యం ఉందని మనం అనుకుంటూ ఉంటాం. కానీ నాన్న
వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఎందుకు ఈరోజు తెలుసుకున్నాం కదా, ఎవరి సామర్థ్యం వాళ్ళది. వాళ్ళు చిన్నగా ఉన్నారు, వాళ్ళకి ఏం రాదు, వాళ్ళకి జ్ఞానం లేదని ఎప్పుడు ఎవరిని అనకూడదు. ఒకనొక సిచ్యువేషన్లో, ఒకనొక టైంలోని ఎవరి సామర్థ్యాన్ని బట్టి ఎలాంటి సిచ్యువేషన్లో ఎవరు డీల్ చేయగలరో దేవుడు ఆ సిచ్యువేషన్లో వాళ్ళని నిలబెడతారు. దావీదు జీవితంలో కూడా మనం చూసుకున్నాం కదా, చాలాసార్లు ఇతరుల్ని మనం అంటాం. ఈరోజు మనం అట్టి రీతిగా ఉండకూడదని తెలుసుకున్నాం. రెండోది, ఈరోజు మనమే బాధపడుతున్నాం, నేను చిన్నగా ఉన్నాను ఇది అది అని. కానీ మనం ఎంత చిన్నగా ఉన్నా, మనకి జ్ఞానం లేకపోయినా, మనం యుద్ధం రాకపోయినా, దావీదు ఎవరి మీద విశ్వాసం ఉంచాడు? దేవుడి మీద విశ్వాసం ఉంచాడు. తన దగ్గర పెద్ద ఆయుధాలు లేవు, తను పెద్ద ఆర్మీ ఏం కాదు. కానీ దేవుణ్ణి బట్టి తను విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు తనకి ఎలా జయం దయచేశాడు? సామర్థ్యం లేకపోయినా కానీ తనకి దేవుడు శక్తినిచ్చి గొల్యాతు మీద జయాన్ని దయచేశాడు. అలానే మన జీవితంలో కూడా సామర్థ్యం లేదు, ఐఎమ్ వెరీ వీక్ అని అంటే కనుక, మీరు మీ ఫ్రెండ్స్ ఏదో అంటున్నారని, వీళ్ళు ఏదో అంటున్నారని ఎప్పుడు బాధపడకండి. కానీ దేవుడి దగ్గరకు వచ్చి దేవుడి మీద విశ్వాసం ఉంచండి. ఎవ్వరు ముందుకెళ్ళరా, నేను వెళ్తా, దేవుణ్ణి బట్టి నేను వెళ్తా అని చెప్పి మనం ముందుకెళ్ళినప్పుడు దేవుడే మనకి శక్తినిచ్చి మనల్ని ప్రొటెక్ట్ చేసి మనకి జయాన్ని దయచేస్తాడు. ఈరోజు మీరు ఒక చక్కటి లెసన్ నేర్చుకున్నారని మేము కోరుతున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఓకే, మరి ప్రేయర్ చేసుకుందామా? ఏసయ్య నువ్వు నాకు తోడుగా ఉండే ఏసయ్య అని చెప్పి ప్రేయర్ చేసుకుందామా? స్తోత్రం తండ్రి, స్తోత్రం ఏసయ్య. నిజమే ప్రభా, ఒకవేళ ఇప్పటిదాకా మేము ఎవరన్నా అయా తండ్రి తక్కువ చేసి చూసినట్టయితే మమ్మల్ని క్షమించండి. నువ్వు ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి అయా తండ్రి వాళ్ళ టాలెంట్స్ని వాళ్ళకి ఇచ్చావయ్యా. ఈరోజు మా సామర్థ్యాన్ని బట్టి నువ్వు మమ్మల్ని నడిపిస్తున్నావు. ఒకవేళ మేము అందరికంటే వీక్ అని అందరు మమ్మల్ని కించపరుస్తూ బాధపరుస్తున్నట్టయితే, మేము కృంగిపోతున్నట్టయితే, ఈరోజు దేవా నీ మీద విశ్వాసం ఉంచుతున్నాం. దావీదు నీ మీద విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు దావీదుకి జయాన్ని దయచేసావు కదా ఏసయ్య. మాకు కూడా ఈరోజు ఏం సామర్థ్యం లేదు, ఎలాంటి యుద్ధం రాదు, కానీ నీ శక్తి ద్వారా మాకు జయాన్ని దయచేసి నడిపించి బలపరచమని, ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని నజరేయుని నామమున అడివేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. మరి మెమరీ వర్డ్స్ నేర్చుకుందామా? Philippians 4:13 I can do all things through Christ who strengthens me. Philippians 4:13 మెమరీ వర్డ్స్ చక్కగా నేర్చుకోండి. మరి నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. అందరికీ ఉంటాము. బాయ్.